హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను మీ డాక్టర్ సాయిదుల్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. రేపు 29 తేదీన సోమవారం జరగబోయే పల్నాడు జిల్లా మరియు మాచర్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరియు పల్నాడు జిల్లా అభివృద్ధి, మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి పైన సమీక్ష సమావేశం జరుగుతుంది. కాబట్టి మాచర్ల నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బక్కా పరంజ్యోతి గారు మరియు స్టేట్ కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ జె పూర్ణచంద్రరావు గారు మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద మున్సిపల్ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రిటైర్డ్ శ్రీ ఎల్వి వందన కుమార్ గారు విచ్చేయుచున్నారు ఈ సమావేశానికి. అలాగనే ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే గత ప్రభుత్వాలు చేసినటువంటి అశ్రద్ధత, అంటే మన పల్నాడు ప్రాంతం పైన మనకి ఏమి చేస్తే త్వరగా అభివృద్ధి చెందుతామో, ఈ పల్నాడు ప్రాంతం ఏది అయితే మనకి సమకూరిస్తే మనము తొందరగా అభివృద్ధి చెందుతామో అనే అంశాలని త్వరితగతిన ఈ ప్రస్తుత ప్రభుత్వానికి మనము తెలియపరచడం. రెండోది, మాచర్ల నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కులాల మధ్య ఐక్యత, మరియు అలాగనే గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళినటువంటి బహుజన బిడ్డలు మళ్ళీ తీసుకొచ్చి గ్రామాల్లో ప్రశాంతత వాతావరణాన్ని నెలకొల్పే దిశలో రేపు సమావేశం జరుగుతుంది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వందల వేల ఎకరాల భూములను కబ్జా చేసినారని చెప్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మరి ఏవైతే ఏ సంవత్సరం నుండి ఈ భూములు కబ్జా అయినాయో ఆ కబ్జా అయినటువంటి భూములు తిరిగి తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు పంచే విషయంలో అలాంటి వివిధమైనటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలతోటి ఉన్నటువంటి ఈ పల్నాడు ప్రాంతాన్ని మనం అందరం కలిసి సుభిక్షంగా ఉంచడం కోసం, ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు అందరూ వచ్చి దీనిలో భాగస్వామ్యులు అయ్యి పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకునే దిశలో అందరూ పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.